శివసేన ఆ మధ్యన 2గా చీలింది. ఆ చీలికలో మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపు రావడం, అప్పుడే దేశమంతా షిండే పేరు మారుమోగిపోయింది. ఇప్పటికి గూడా షిండే ఫార్ములా, షిండే ఫార్ములా అంటారు. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పార్టీనే చీలిపోయి, చివరికి ఆ ముఖ్యమంత్రి గద్దె దిగి, పార్టీ గద్దె దిగి, కొత్త పార్టీ అధికారంలోకి రావడానికి షిండే ఫార్ములా అన్నటువంటిది ఒకటి అలవాటైపోయింది. ఆ షిండే నేతృత్వంలోని శివసేనే అసలు శివసేన అన్నటువంటిది కోర్టు తేల్చి, ఉద్ధవ్ థాకరే ఏదైతే పార్టీ నడుపుతున్నాడో, అంటే మిగిలిన చీలిన పార్టీ వాళ్ళకి ఉద్ధవ్ థాకరే శివసేన అన్నటువంటిది ఇచ్చుకొచ్చింది కోర్టు, ఇది ఎన్నికల సంఘం. దాని మీద కోర్టుకెళ్తే ఎన్నికల సంఘం నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అది అట్లా ఉంది. ఒక చీలిక జరిగినప్పుడు. ఇప్పుడు రెండవ చీలిక. క్రిందటిసారి అసెంబ్లీలో చీలిక తర్వాత అక్కడ బీజేపీ, చీలిపోయిన షిండే శివసేన, చీలిపోయిన అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి అధికారంలోకి వచ్చినాయి. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్సు, ఉద్ధవ్ థాకరే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కలిపి ఎక్కువ సీట్లు సాధించినాయి, పార్లమెంట్ స్థానాలు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ హై రోల్ సాధించింది, అత్యధిక సీట్లు సాధించింది. అలాగే షిండే శివసేన, అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఎన్సీపీ తర్వాత ప్లేసులు ఉన్నాయి. మొత్తం ముగ్గురు కలిపితే 2/3 సీట్లు సాధించినటువంటి పరిస్థితి అయింది. దాంతో ప్రభుత్వం వీళ్ళది ఏర్పడింది. ఇక ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక కొత్త పద్ధతి అయింది కదా. ఇదివరకు అధికారంలో ఉన్నోడి కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నోడికి విలువ ఉండేది. ఎందుకయ్యా అంటే ప్రతిపక్షానికి కూడా అధికార యంత్రాంగం తగిన విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అధికారంలో ఉంటే మాత్రమే విలువ. ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేని పట్టించుకోరు, ఎంపీని పట్టించుకోరు. ఆ ప్రజాస్వామ్యయుత వాతావరణాన్ని అందరూ కలిసి నాశనం చేసేశారు. దాన్ని నాశనం చేస్తున్నప్పుడు పగలబడి నవ్వుతూ కూర్చున్నటువంటి మీడియా, ఏమాత్రం స్పందించినటువంటి మేధావుల సాక్షిగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే అనవసరం అని చెప్పి పార్టీ మారిపోయి వస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి తరపున గెలిచిన 9 మంది ఎంపీల్లో 6 లేటెస్ట్గా మళ్ళీ షిండే పార్టీలో చేరారు. మొన్న నేరుగా వాళ్ళు బీజేపీలో చేరతానంటే బీజేపీ వద్దంది. అట్లాగే దాంతో షిండే పార్టీలోనే చేరుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా 6, అంటే మొత్తం 9లో 6 అంటే 2/3 మేము 6 కలిసేసి షిండే వర్గంలో చేరిపోతున్నాం, అంటే ఒరిజినల్ శివసేనలో చేరుతున్నామని లెటర్ రాసి, దాన్ని ఆపడానికి కుదరదు. మొన్న ఎట్లయితే ఏది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 6లో 4 చీలిపోయి రాజ్యసభ సభ్యులు అటు వెళ్తే ఓకే అన్నారు కదా, అదే టైపులో జరుగుతోంది ఇప్పుడు కూడా. దీంతో శివసేనలో మరొక చీలిక అనివార్యమైంది. వాళ్ళందరూ ఏదో 15 కోట్ల రూపాయలు తీసుకున్న సంజయ్ రౌత్ అనేవాడు, మరి ఆ శకుని వాడు, వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటప్పుడు మాట్లాడాల్సి ఉద్ధవ్ థాకరే వచ్చి వాడేవాడు మాట్లాడడానికి మధ్యలో గొట్టంగాడు. ఆ సంజయ్ రౌత్ అనేవాడి వల్లనే పార్టీ నాశనమైంది, ఆ కుటుంబం నాశనమైంది, వ్యవస్థ నాశనమైంది, మహారాష్ట్ర రాజకీయం నాశనమైంది. మళ్ళీ ఆడొచ్చి 15 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి వాళ్ళు మారిపోయారంటున్నారు. కనీసం మహారాష్ట్ర లాంటి మహారాష్ట్రం అది, అలాంటి చోట్ల ఎంపీలు 100 కోట్లకు అమ్ముడు పోయారని చెప్తే కనీసం వినదగ్గదిగా ఉంటుంది, అర్థం చేసుకోదగ్గదిగా ఉంటుంది. 15 కోట్లకు అమ్ముడు పోయారంటే వినటానికే వెటకారంగా ఉంది.